ఓకే సార్, ముందుగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి సమాచారం తీసుకుంటున్నాం. మరి మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేయండి సార్. నా పేరు చిలకల తిరుపతి. మా తండ్రి గారు కీర్తిశేషులు గంగారాజయ్య, మాజీ సర్పంచ్ గారు. అదేవిధంగా మాది రుద్రంగి మండల కేంద్రం. ఇక్కడ చూస్తుంటే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు ఆదిశన్న గారు గత 2 సంవత్సరాల్లో ఎనలేని అభివృద్ధి చేశారు. సీసీ రోడ్లు అయితేనేమి, వాటర్ ట్యాంకులు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా తన పర్సనల్గా ఎంతో రిస్క్ తీసుకొని రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో దాదాపు ఒక 200 కోట్ల పైచిలకు తోని ఊళ్ళో చేపట్టిన పనులున్నాయి. అదేవిధంగా పక్కనే సూర్యమ్మ చెరువు, కలివడి చెరువుని కూడా దానికి ఒక 200 కోట్ల రూపాయలతోని కొత్తగా ప్రాజెక్టు నిర్మించుకోవడం జరుగుతుంది. 2 కుడి ఎడమ కాలువలు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే మా గ్రామం కానీ, మా వేములవాడ నియోజకవర్గం కానీ కొన్ని వేల కోట్లతో కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి అయితేనేమి, అదేవిధంగా గౌరవనీయ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కాంగ్రెస్ హయాంలో కూడా మహిళలు మరి ఎంతో కోటీశ్వరాలుగా చేయడానికి ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తున్నారు. పావులవాటి రుణాలు అయితేనేమి, ఇంకా మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, మరి మహిళా సాధికారత కోసం అనేక రకమైనటువంటి పెట్రోల్ పంపులు జరుగుతుంది వారికి. ఇంకా కొత్తగా బస్సులు కొనుగోలు కేంద్రం కూడా వారితోనే చేయించి మరి ఇప్పటికైతే ఐకేపీ సెంటర్లో కూడా కొన్ని మహిళా కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా ఒక కోటీశ్వరరావు కావాలనే ఉద్దేశంతో చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ బండ కానీ, మరి ఇంకా చెప్పుకుంటే సన్నబియ్యం పథకం కానీ, ఈ సన్నబియ్యం పథకం అయితే చెప్పుడు కూడా చెప్పలేడు. కనీసం మనం ఎంత ఐదు ఉన్నా కూడా ఈ సన్నబియ్యం తింటున్నారంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది ఉంటుంది. ప్రజలు కూడా ఇంత చక్కని అవకాశం ఇస్తుంది. మరి మరొకసారి కూడా రేవంత్ రెడ్డి సర్కారును మనం గెలిపించాలనే ఉద్దేశంతోనే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మహిళలు కూడా వారికి ప్రతి మహిళ ఇంకా చేసి ఉంది. ప్రతి మహిళ కూడా ఒక 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దానికి కూడా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మరి అధికారుల సూచనల మేరకు ఒక మంచి సందర్భం చూసుకొని అవి కూడా ముందు చేసే 2,000 ఇచ్చే కార్యక్రమం కూడా మరి చేస్తుండ్రు. ఇంకా ముందు రైతులకైతే రైతు భరోసా అయితేనేమి, రైతు ఒక ఇన్సూరెన్స్ అయితేనేమి, మరి మొక్కల కొనుగోలు కేంద్రాలు ఇప్పుడిప్పుడే మా ఊళ్ళో కూడా ప్రారంభించడానికి కూడా సన్నద్ధం అవుతుంది. వడ్ల కొనుగోలు కేంద్రం వడ్లు కొన్నాక వితిన్ ద 3-4 డేస్లో అమౌంట్ వస్తుంది. మరి ఆయన ఎంత కష్టపడి ఎక్కడ ఏం చేసినా కానీ గత సర్కారుకు ఇప్పుడున్న సర్కారుకు ఎంతో ప్రత్యేక విభిన్నమైన మార్పులు తెస్తున్నటువంటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా మరి 2 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని మరో 3 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా చేసి రాబోయే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి మరొకసారి అవుతారని తెలియజేసుకుంటూ మన అందరికి ధన్యవాదాలు తెలుస్తుంది. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది. మరి వాటిల్లో మీరు ఎన్ని అమలు చేశారు? ఇప్పటికీ రైతు భరోసా కంప్లీట్ చేశారు. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేసే కార్యక్రమం ఉంది. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ వితిన్ ద 10 డేస్ 1 వీక్ లోపల కూడా వస్తున్నాయి. మరి బోనస్ రైతులు కూడా సన్నపు వడ్లు వంచడానికి ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా మరి కొనడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే మరి ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రుణమాఫీ ఒక్కొక్క రైతుకు 1,00,000 పే చేసేది మళ్ళీ కూడా 2 లక్షల రూపాయలు అయిపోయింది. కాకపోతే ఇంకా కొంచెం 2 లక్షల పైన వారు కొంచెం ఇబ్బంది ఉంది. అది కూడా మరి వారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు మరి ముఖ్యమంత్రి గారి ఆ సలహాతోని వీరికి కూడా 2 లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేయడానికి వాళ్ళు ఒక పథకాన్ని రూపొందిస్తున్నారు. రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దళారులను నమ్మి ఇప్పుడు 2,430 రూపాయలు ఉన్న మొక్కలను దళారులు 10,000 ఉంటున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో కూడా మొక్కల కొనుగోలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలియజేసుకుంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. సార్, మరి ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ కార్డులు అని చెప్పి ప్రచారం చేస్తూ మీరు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదని ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద మీ కామెంట్? ప్రతిపక్షాలకు ఒక్కటే మేము చెప్తున్నాం, ప్రతి గ్యారంటీ అప్పుడు ఎలక్షన్లు ఎట్లా తిరిగామో ఇప్పుడు కూడా అవే గ్యారెంటీ పట్టుకొని ప్రతిదీ కూడా మరి
ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది, సక్సెస్ అవుతుంది గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చెప్పని ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి ఇంటికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి స్థలం లేని వారికి కూడా 2 విడుదల స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరు ఇప్పిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రజలంతా కాంగ్రెస్ ఉంటారని ఆశిస్తున్నాం సార్. గత ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డులో కొత్తగా పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి ఇంటి ఇంటికి వస్తే కనీసం పేరు కూడా నమోదు చేయలేదు రేషన్ కార్డులో. అప్పుడు కూడా ఏ రైతుకు రేషన్ కార్డు ఉంటే రుణమాఫీ ఆ కుటుంబంలో తల్లికి కొడుకు కాక కొడుకు సంబంధం వేరే భార్య చేసుకోండి అతనికి మాఫీ అవుతుండే, తల్లిదండ్రులు కూడా మాఫీ అవుతుండే. ఆ పాపం కూడా గత పాలకులదే. మరి ఇప్పుడు రేషన్ కార్డులు చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కొత్త కోడలు వచ్చిందంటే రేషన్ కార్డు, సన్న బియ్యం, ప్రతి పథకం ఎంతో గ్రాండ్గా తెస్తున్నందుకు మరి వారికి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని ప్రజలు, రైతులు, మహిళలు మరి అందరూ మళ్ళీ కూడా రెండోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు ధర్మమల్లేశం, దిస్ కాంగ్రెస్. సార్ మీరు ఏం చేస్తుంటారు? మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? మేము 20 ఏళ్ళు అవుతుంది రాజకీయంలో. ఇప్పటి వరకు ఏమేమి పదవులు చేపట్టారు సార్? మేము ఎంపీటీసీ. సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు కదా. నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు అది ఇది అని చెప్పి అంటున్నారు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము వచ్చిన వాళ్ళే. మరి ఎలా ఉంది సార్, ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటారు? మంచిగా ఉన్నది పాలన, మంచిగా ఉన్నది పాలన, మంచిగా ఉన్నదని అనుకుంటారు. మళ్ళా 5 నెలల సుతం కాంగ్రెస్ పాలన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సార్ ఇప్పుడు మరి బీసీ రిజర్వేషన్లు అవి దాని మీద అది ఎలా ఉంది, దానికి స్పందన ఎలా ఉంది చెప్పండి. అది మాట తప్పలేదు. ఇప్పుడు ఇచ్చిండు బీసీ కోర్టుకు సుతం, అక్కడ వేయండ్రు, అక్కడ సుతం ఇప్పటికైనా కానీ మాట తప్పలేదు రేవంత్ రెడ్డి ఇచ్చుడే. ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండిపోతుంది? మంచిగా ఉంది ప్రజల తీర్పు, రేవంత్ రెడ్డికి వేయాలని అంటారు. శ్రీనివాస్ మన ఆదిశేనన్న గారు ఎలా ఉంది? ఆయన అందరికి అందుబాటులో ఉంటున్నారా? ఆదిశేనన్న 24 గంటలు అందుబాటులో ఉంటుండు. ఇప్పుడు ఈయన రాత్రి 9 సుతం ఇక్కడ పబ్లిక్ లలో ఉంటుండు. ఆయన హైదరాబాద్ పోవాలంటే సుతం తక్కువ పోతుండే, ఇక్కడనే ఉంటాడు. పొద్దున్న లేస్తే పబ్లిక్ ప్రజలలోనే ఉంటుండు. అతను తినుడు ఎప్పుడు తింటుండో, అసలు ఎప్పుడు ఇది అవుతుండో, ఎప్పుడు చూసినా పబ్లిక్లో ఉంటుండు. ఊర్లో పొన్నే తిరుగుతుండు. ఆపద వచ్చింది ఇప్పుడు రాత్రి 1కి ఫోన్ చేయి, తమ్మి చెప్పురా అంటాడు. అన్నకి ఇట్లా బాధ ఉందంటే వెంటనే ఫోన్ చేసి చెప్తాడు. ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ వస్తాడు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు సుతం ఆది శ్రీనివాస్ వస్తాడు. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. జనతా న్యూస్కు నమస్కారములు. నా పేరు గండి నారాయణ. నేను కాంగ్రెస్ పార్టీ మండల ఓబీసీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం కొనసాగుతున్నా. సార్ మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మరి మీ గ్రామంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల మీద చెప్పండి. గత 2 సంవత్సరాల ముందు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆది సినన్న గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిండు. ప్రభుత్వం పరంగా వచ్చే పథకాలు కాకుండానే తను సొంతంగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఏదో విధంగా తన మార్కు ఉండాలన్న ఉద్దేశంతో రుద్రంగి మండల కేంద్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్న 30 పడకల ఆసుపత్రిని తాను గెలిచిన వాళ్ళే 6 నెలల లోపలనే తీసుకురావడం మాకు ఎంతో సంతోషం. అదేవిధంగా ఏటీసీ సెంటరు 47 లక్షల తోటి ఏటీసీ సెంటర్ను మంజూరు చేయించిండ్రు. అదేవిధంగా 133/2 kV సబ్ స్టేషన్ను 47,90,00,000తోటి దాన్ని మంజూరు చేయించిండు. 1,50,00,000తోటి అంబేద్కర్ చౌరస్తా నుండి హనుమాన్ టెంపుల్ మీదుగా ఇంద్ర చౌక్ వరకు 1,50,00,000తోటి సీసీ రోడ్ మంజూరు చేయించిండు. ఈ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు అయితే 250 ఇండ్లు ఈరోజు పనులు నడుస్తూ ఉన్నాయి, సగం పూర్తిగా వస్తున్నాయి. ఇవి
అదే కాకుండా ఇక రెగ్యులర్గా వచ్చే మన సీసీ రోడ్లు అయితే మేము ఈ గ్రామంలో పుట్టి పెరిగిన సీనియర్ ఆదిసి ఎమ్మెల్యే గారు కాబట్టి మేము అడగడము అనేది ఒక మాట అడిగితే చాలు ఇప్పటికొక 4 కోట్ల పైచీలకు సీసీ రోడ్లు ఇచ్చిండు. మరి ప్రజలు ఇన్ని చేస్తున్నారు కదా, ప్రజాస్పందన ఎట్లా ఉంది? ప్రజల బంధాల ఇంతకుముందు ఈ ఎమ్మెల్యేను మేము ఎందుకు గెలిపించుకోలేదు, 4 సార్లు పోటీ చేసినప్పుడు మాకు ఈ వ్యక్తిని మేము ఎందుకు కోల్పోయినామని వాళ్ళు బాధపడ్డ సందర్భం ఉంది. ఇప్పుడు తను అనునిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి తాను ప్రతి ఒక్క సామాన్యుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మీ బాధ ఏంది అడిగి వాళ్ళకు ఉన్న బాధలు తీర్చి ప్రతి వెంటనే సమస్యను సాల్వ్ చేసేటువంటి వ్యక్తి మాకు ఈ ఎమ్లాడ ప్రాంతంలో మాకు ఉండడం, మా ఎమ్మెల్యే గారు ఉండడం అనేది మాకు ఎంతో సంతోషం, గర్వకారణం.